నా పేరు యాదాల వెంకట అవినాష్ కుమార్. మేము పొదిలిలో ఉంటాము. మాది ఎరువుల వ్యాపారం. మేము వచ్చేసి మా నాన్నగారు 200 బస్తాల లారీ వచ్చింది. లారీ వస్తే 175 బస్తాలు గోడౌన్లో దింపారు. 25 బస్తాలు షాపులో దింపడానికి వచ్చినప్పుడు ఆయన లారీ వచ్చింది, వెనకాల వెంటనే ఎస్ఐ గారి వాహనం కూడా వచ్చింది. లారీ ప్లేసింగ్ చేశారు, దిగుమతి కూడా ఇంకా బిగిన్ కాలేదు. కానీ ఈలోపే ఎస్ఐ గారు హారం కొట్టారని లారీ ముందు కదలలేదు. మేము అప్పటికి వెళ్ళు అని చెప్పాను నేను. అది లారీ ఎటు పోలేని పరిస్థితిలో ఉంది. ఎస్ఐ గారు దిగొచ్చి ఫైబర్ లాఠీతోటి ఆ లారీ డ్రైవర్ని కొట్టేశారు. లారీ డ్రైవర్ని కొట్టిన తర్వాత షాప్ ఎవరిది అని అడిగారు. నేను బయట ఉన్నాను. అప్పుడు షాప్ ఎవరిది అంటే నాదే సార్ అని చెప్పాను. నాదే అని చెప్తే నా కొడక ఏమన్నా కానీ ఏ టైంలో పెట్టాలి లారీ అని చెప్పి బూతులు మాట్లాడుతూ ఇష్టం వచ్చినట్టు బూతులు తిడుతూ నన్ను జీబ్ ఎక్కువ అన్నారు. అడ్డొచ్చిన మా అమ్మగారిని కూడా నెట్టేశారండి. తర్వాత అక్కడి నుంచి స్టేషన్కి జీప్లో తీసుకెళ్లారు. నన్ను జీప్లో తీసుకెళ్లేటప్పుడు మొహం మీద పిడుగుతులు గుద్దారు. గుద్దిన తర్వాత అక్కడి నుంచి మళ్ళీ స్టేషన్కి తీసుకుపోయినాక అక్కడ ఫైబర్ లాఠీతోటి లాఠీ ఎట్లా పడితే అట్లా కొట్టేశారు. లాఠీ తీసుకొని అటు ఇటు ఎట్లా పడితే అట్లా 4 రోజుల నుంచి పడుకుంటామన్నా నిద్ర రావట్లేదు. అటు ఎటు తిరిగి పడుకోలేని పరిస్థితి నాది. ఎప్పుడు నేను ఏ తప్పు చేయలేదు. అసలు ఏ తప్పు చేయకుండా ఇంత శిక్ష ఏందో నాకేమో అర్థం కాలేదు. అయిపోయింది, నన్ను కొట్టారు, అయిపోయింది. తర్వాత మా నాన్నగారు వచ్చారు. నాన్న వచ్చిన తర్వాత సార్ మా అబ్బాయిని తీసుకొచ్చారు. ఏం సార్ నమస్తే సార్, మా అబ్బాయిని తీసుకొచ్చారు అని అని చెప్పగా నువ్వే నా ఓనర్వి, నా ఎలా నీకు బండి ఎప్పుడు పెట్టాలో ఏ టైంలో పెట్టాలో తెలీదు, నీకు ఆ మాత్రం తెలియదు అని చెప్పి మా నాన్నకి 68 ఏళ్ళు ఆయన్ని ఇష్టానుసారంగా కొట్టారు చెంపల మీద. ఎప్పుడు 48 ఏళ్ళ నుంచి అదే షాప్లో వ్యాపారం చేస్తున్నాం మేము, అదే ప్లేస్లో దాదాపు. అట్లాంటిది ఆయన గౌరవ ప్రతిష్టలు మర్యాదలు పోయినాయి, మా విలువలు పోయినాయి. మేము చూపించుకోలేని పరిస్థితి వాళ్ళ పొదుల్లో మాకు న్యాయం చేయాలని మేము ప్రతి ఒక్కరిని అడగలేదు. రిపోర్టు నన్ను స్టేషన్లో 8కి ఎవరో పై వాళ్ళు చెప్తే 8కి వదిలేశారు. 8కి వదిలేసిన తర్వాత కూడా మళ్ళా స్టేషన్కి హాస్పిటల్కి వచ్చారు. నేను గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళాను. నేను అక్కడికి వస్తే ట్రీట్మెంట్ చేయించుకుంటున్నారు. ఆయింట్మెంట్ పూసారో లేదు. ఈలోపే అక్కడి నుంచి గవర్నమెంట్ ఎవరైనా కాంపౌండర్స్ కావచ్చు, నర్సెస్ కావచ్చు, మీ మీద కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చారు సార్ అని చెప్పారు. నాకు రిపోర్ట్ కూడా ఇచ్చింది ఏం లేదు. ట్రీట్మెంట్ మధ్యలోనే వాళ్ళు తీసుకుపోయారు. నన్ను నీ మీద ఎఫ్ఐఆర్ ఫైల్ అయిందని చెప్పి తీసుకుపోయారు. ఎఫ్ఐఆర్ ఫైల్ అయింది. ఏ క్రైమ్ చేశాను సార్, పలానా క్రైమ్ చేశారని చెప్పి ఎఫ్ఐఆర్ ఫైల్ అయిందని చెప్పి చెప్పండి, అట్లాగే వస్తారని చెప్పాను. నీకు చెప్పాల్సిన పని లేదు, నీ మీద ఎఫ్ఐఆర్ ఫైల్ అయింది, వస్తావా లేకపోతే రేపు జైలు పోతావా అని చెప్పారు. అవసరం లేదు సార్ అని చెప్పి తీసుకుపోయారు. తర్వాత స్టేషన్కి వెళ్ళాను. ఏఎస్ఐ గారు కూర్చోబెట్టి మాట్లాడారు. బాగానే అయిపోయింది, అట్లే 10 నిమిషాల్లో వదిలేస్తారులేమ్మా అని చెప్పారు. 10 నిమిషాల్లో వదిలేస్తారన్నారు. అప్పటికే టైం 9 అప్పటికి వాళ్ళు మాట్లాడిన తర్వాత అంతసేపటి వదిలేస్తారనుకుంటే ఆయన గంటకు వచ్చారు. ఎస్ఐ గారు గంటకు వచ్చిన తర్వాత కూడా ఆయన ఏమీ రెస్పాన్స్ లేదు. అసలు మనం పంపిస్తారేమో అనుకుంటే నా మీద కేసు పెట్టడానికి నువ్వు గవర్నమెంట్ హాస్పిటల్ పెడతావా, నేను నీ మీద కేసు పెడతా, తిరిగి ఏం చేస్తావు చేసుకోపో, పోయి జైల్లో కూర్చోపో అని చెప్పి అన్నారు. జైల్లో కూర్చోపో అని చెప్పాను. ఇప్పుడు నా చేత వైట్ పేపర్ మీద సంతకాలు పెట్టించుకున్నారు. ఇప్పుడు నా పరిస్థితి ఆ వైట్ పేపర్ని అట్లా అది దేనికి వాడతారో తెలియదు. ఆ వైట్ పేపర్ మీద సంతకాలు పెట్టించుకున్నారు. ఆ పేపర్లో మాకు ఇప్పియాలి.